హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ మామిడికాయ పప్పుచారు. వేడివేడి రైస్లోకి మామిడికాయ పప్పుచారుని వేసుకొని తింటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించేస్తాను. అంతకంటే ముందు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఒక కుక్కర్లోకి ఈ బౌల్తో 1 బౌల్ వరకు కందిపప్పును వేసుకొని ఇలా వాటర్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని ఒక 20 నిమిషాల పాటు అయితే నానబెట్టుకోవాలి. మీకు టైం ఉంటే నానబెట్టుకోండి, లేదంటే అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పప్పుని 1/2 అవర్ పాటు నానబెట్టుకున్నానండి. ఇప్పుడు నానబెట్టుకున్న పప్పులోకి మామిడికాయనైతే ఇలా తొక్కు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మీడియం సైజు మామిడికాయనైతే తీసుకున్నాను. అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, స్పైసీకి సరిపడే కారం, నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వరకు కారంని వేసుకుంటున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపుని వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఈ పప్పుని ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. నేనైతే ఇక్కడ సాల్ట్ ఇప్పుడే యాడ్ చేయడం లేదు, పప్పు ఉడికిన తర్వాతనైతే యాడ్ చేస్తాను. చూడండి పప్పు ఉడికిందో లేదో చూసేద్దాము. చూడండి పప్పు అనేది చాలా బాగా ఉడికిపోయింది. ఏదైనా గరిటె తీసుకొని ఇలా మొత్తం పప్పుని ఒక 2 నిమిషాల పాటు బాగా రుబ్బుకోవాలి. చూడండి ఇంత బాగా పప్పు అనేది ఉడకాలి, అప్పుడే పప్పుచారుకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపోయే సాల్ట్ని వేసుకుందాం. ఏమైనా తగ్గినట్టయితే తర్వాత యాడ్ చేసుకోవచ్చు, కాస్త తక్కువగానే వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసుకొని ఇప్పుడు పోపుకు ప్రిపేర్ చేసుకుందాము. ఇలా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, జీలకర్రని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే మీడియం సైజు ఆనియన్ని వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఆల్రెడీ పప్పులో ఆనియన్ వేసుకున్నాం కాబట్టి ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులోకి కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు అలాగే ఎండుమిర్చిని వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 2 రెబ్బల కరివేపాకును వేసుకొని మరొక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చిటికెడు ఇంగువని వేసుకోండి. ఇంగువ వేయడం వల్ల స్మెల్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ పోపు అనేది ప్రిపేర్ అయిపోయిందండి, చాలా సింపుల్. ఇందులోకి ముందుగా ఉడికించుకున్న పప్పునైతే వేసేసుకుందాము. ఇలా పప్పును వేసుకొని గరిటెతోని బాగా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు అలాగే స్టవ్ సిమ్లోకి పెట్టుకొని ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుందాము. మనం పప్పుచారు ప్రిపేర్ చేసుకోబోతున్నాం కాబట్టి కాస్త వాటర్ ఎక్కువగానే ఉండాలి. వాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని ఒక 2 పొంగులు వచ్చేంత వరకు పప్పును ఉడికించుకుంటే సరిపోతుందండి. నేను ఇక్కడ 1/2 గ్లాస్ వరకు వాటర్ని అయితే వేసుకున్నాను. పప్పు ఉడికిన తర్వాత పప్పు అనేది చిక్కపడుతుంది, సో వాటర్ కాస్త ఎక్కువగానే వేసుకోండి. ఇప్పుడు ఏమైనా సాల్ట్ ఏమైనా తగ్గి ఉంటే రుచి చూసుకొని సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా పైనుండి చూడండి, ఇలా పొంగొచ్చిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ పప్పును ఉడికించుకుంటే సరిపోతుందండి. అంతే అండి, మామిడికాయ పప్పుచారు అయితే రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్కి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తేనే నేను పెట్టిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ.